హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బేసిక్ మ్యాథమెటిక్స్ను సులభంగా మరియు సొంతంగా ఏ విధంగా నేర్చుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ స్క్వేర్ నంబర్స్. నంబర్స్ యొక్క స్క్వేర్ను చాలా ఈజీగా ఏ విధంగా తెలుసుకోవాలో నేర్చుకుందాం. ఒక నంబర్ చివరిలో 5 ఉందనుకోండి, ఆ నంబర్స్ యొక్క స్క్వేర్ను చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 65 యొక్క స్క్వేర్ను తెలుసుకోవాలనుకోండి. చివరిలో 5 ఉంది కాబట్టి ముందుగా 5 యొక్క స్క్వేర్ను రాసుకోవాలి. 5 5 25. ఈ విధంగా రాసుకున్న తర్వాత ఇప్పుడు 6 తర్వాత వచ్చే నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. 6 7 42. ఇది ఆన్సర్. అదేవిధంగా ఇంకొక నంబర్ 75 యొక్క స్క్వేర్ను తెలుసుకోవాలనుకోండి. ముందుగా 5 యొక్క స్క్వేర్ను రాసుకొని ఆ తర్వాత 7 తర్వాత వచ్చే నెంబర్తో మల్టిప్లికేషన్ చేయాలి. 7 8 56. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అదేవిధంగా ఇంకొక నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 85 యొక్క స్క్వేర్ను తెలుసుకోవాలనుకుంటే సేమ్ అదేవిధంగా 5 యొక్క స్క్వేర్ను రాసుకొని 8 తర్వాత వచ్చే నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే 8 9 72. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు మనం 3 డిజిట్స్ యొక్క స్క్వేర్ను ఏ విధంగా తెలుసుకోవాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 105. ఈ నెంబర్ యొక్క స్క్వేర్ను తెలుసుకోవాలన్నా సేమ్ అదే ప్రాసెస్లో తెలుసుకోవచ్చు. ముందుగా 5 యొక్క స్క్వేర్ను రాసుకొని 10 తర్వాత వచ్చే నెంబర్ 11తో మల్టిప్లికేషన్ చేస్తే 110. దిస్ ఈజ్ ద ఆన్సర్. చూశారుగా ఫ్రెండ్స్, నంబర్స్ యొక్క స్క్వేర్ను చాలా సింపుల్గా ఏ విధంగా తెలుసుకోవాలో. ఇప్పుడు మీరు 95 యొక్క స్క్వేర్ను సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి మీ ఆన్సర్ను కామెంట్ చేయండి. ఇప్పుడు మీకోసం నేను ఇదే స్క్వేర్ టాపిక్లో ఇంకొక ట్రిక్ గురించి చెప్తాను. ఏదైనా ఒక నెంబర్ యొక్క స్క్వేర్ను తెలుసుకున్న తర్వాత సేమ్ అదే నెంబర్ యొక్క రివర్స్ నెంబర్ అంటే 12 అనుకుంటే 21. ఈ నెంబర్ యొక్క స్క్వేర్ను తెలుసుకోవాలనుకోండి. 12 యొక్క స్క్వేర్ 144. ఇప్పుడు 21 యొక్క స్క్వేర్ ఏమవుతుందంటే ఇదే ఆన్సర్ను రివర్స్ చేసి రాస్తే సరిపోతుంది. అంటే 441. సేమ్ ఇదే నెంబర్ను రివర్స్లో రాస్తే సరిపోతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. ఇప్పుడు ఇంకొక నెంబర్తో ట్రై చేద్దాం. 13 యొక్క స్క్వేరు రివర్స్ రాస్తే 31. 13 యొక్క స్క్వేర్ 169 అవుతుంది. అదేవిధంగా ఈ నెంబర్ను రివర్స్లో రాస్తే 961. ఇదే 31 స్క్వేర్ యొక్క ఆన్సర్. ఇప్పుడు మీరు 14 యొక్క స్క్వేర్ను రివర్స్ చేసి మీ ఆన్సర్ను కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.